హే గైస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి టాపిక్ ఏంటంటే మనం అయితే ఢిల్లీకి అయితే వెళ్తున్నాం అనమాట. ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నాము ఏంటి అనే విషయాలు అయితే మీకు ముందు అయితే వీడియోలో మీకు తెలుస్తాయి. నేను ఇంకొక ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి అయితే మేము బయలుదేరుతున్నాం. ఈరోజు మార్నింగ్ 6 o'clock అయితే ఫ్లైట్ ఉంది. ఇప్పుడు నేను 3 o'clock లేచి రెడీ అయిపోయి అయితే నేను ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాను. ఫ్రెండ్స్, నేనైతే మా అబ్బాయిని తీసుకొని అయితే మా బండి పైన అయితే బయలుదేరినా. మా అబ్బాయి అయితే నన్ను వెళ్ళిన దాకా డ్రాప్ చేస్తున్నాడు. డ్రాప్ చేసిన తర్వాత అక్కడ నుంచి ఫ్రెండ్స్ అయితే కార్ తెస్తున్నారు. కార్లో అయితే మేము వెళ్ళిపోతాం. మనమైతే ఇప్పుడే నాగోల్ అయితే రీచ్ అయిపోయినాము. నాగోల్ నుంచి ఇంకొక 2-3 kilometers వెళ్తే అయితే ఎల్బీనగర్ వస్తుంది. ఎల్బీనగర్ నుంచి అయితే కార్లో మేము వెళ్ళిపోతాం అన్నమాట. ఇక్కడ ఆడలు ఆపేసి వినోద్ ఇక్కడ ఉన్నారా? ఇక సాగర్ రౌండ్ బీడి చెప్తుండే ఆటో వచ్చినా కార్ తెస్తున్నాను. అవునా, ఓకే దా మళ్ళా సార్ వచ్చేసి. ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడే ఎల్బీనగర్ రీచ్ అవ్వడం జరిగింది. మా ఫ్రెండ్ కూడా ఇప్పుడే రీచ్ అయ్యాడు. హలో, అయితే ఇంక ఇద్దరు కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. వాళ్ళిద్దరు రాగానే అయితే మేము ఒక ట్యాక్సీ తీసుకుని అయితే ఇక్కడ నుంచి మేము ఎయిర్పోర్ట్ కదా. ఫ్రెండ్స్, మనం చూసుకున్నట్లయితే ఎల్బీనగర్ దగ్గర ఇదైతే వచ్చేసి మనకు విజయవాడ నుంచి, అక్కడ వైజాగ్ నుంచి, చెన్నై నుంచి, ఇక్కడ నెల్లూరు నుంచి వచ్చే బస్సులన్నీ కూడా మనకు ఇక్కడ నుంచి వస్తాయి అన్నమాట. ఇది వచ్చేసి ఎల్బీనగర్ ఫ్లైఓవర్ అనమాట. ఇక్కడ మొత్తము మనకు డిస్టిక్లోకి వెళ్ళే బస్సులన్నీ కూడా మనకి ఇక్కడనే అవుతాయి. నైట్ వెళ్ళాలన్నా, మార్నింగ్ ఇక్కడ ల్యాండ్ అవ్వాలన్నా ఇక్కడనే అనమాట. మా ఫ్రెండ్ అయితే వచ్చిండు. ఈయన పేరు వినోద్. ఈ ట్రావెల్లో అయితే మొత్తం మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నాము. ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఫన్గా అయితే ఉండబోతుంది మా జర్నీ మొత్తము. ఫ్రెండ్స్, మనమైతే ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాము. ఇప్పుడే మనం టర్మినల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఇప్పుడే జస్ట్ ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయామన్నమాట. మనతో పాటు జర్నీ చేస్తున్న వాళ్ళు అయితే నా రతను. మీ పేరు? పాండు. మా వినోద్ వాళ్ళ బావ రతను, వాళ్ళ బావ పాండు. అండ్ వినోద్ ఎక్కడ వెళ్ళి? ఓకే, వినోద్ కూడా ఉన్నాడు. అయితే అందరం కలిసి అయితే ఈరోజు జర్నీ చేయబోతున్నాం అన్నమాట. మనకు 6 o'clock ఫ్లైట్ ఉంది. మేము వచ్చేసి ఇప్పుడు 4:30 కల్లా ఇక్కడ రీచ్ అయిపోయినాము. ఇప్పుడు వచ్చేసి బోర్డింగ్ పాస్ తీసుకొని అయితే మేము ఎయిర్పోర్ట్లో వరకు అయితే వెళ్ళిపోతున్నాం. ఫ్రెండ్స్, మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మొత్తం కూడా మనకు ఎంట్రన్స్ దగ్గర అయితే సెక్యూరిటీ చెక్ లైన్ అయితే ఉందన్నమాట. అంటే జనరల్ చెకప్ ఉంటుంది ఇక్కడ. జనరల్ చెకప్ అంటే మనకు టికెట్ కన్ఫర్మ్ ఉందా లేదా అని చెక్ చేసిన తర్వాత అయితే మనకు ఎంట్రీ ఇస్తారన్నమాట. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ క్యూ లైన్ ఏదైతే ఉందో సెక్యూరిటీ చెక్ కోసం అయితే క్యూ లైన్ అనమాట ఇది. ఇక్కడ అంటే అక్కడ చెకింగ్ అయిన తర్వాత మనకైతే లోపలికి ఎయిర్పోర్ట్ లోపలికి అయితే అలౌ చేస్తారు.
ఫ్రెండ్స్ ఇప్పుడే లగేజ్ అయితే మనము స్పైస్ జెట్ కౌంటర్లో అయితే ఇక్కడ డ్రాప్ చేయడం జరిగింది. లగేజ్ డ్రాప్ చేసిన తర్వాత అయితే మనము సెక్యూరిటీ చెక్ అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. వెళ్దాం సెక్యూరిటీ చెక్. ఓకే, సెక్యూరిటీ చెక్ అయిపోయిన తర్వాత మనకు ఎయిర్పోర్ట్ లోపల ఎలా ఉంటుంది ఏందని అయితే మీకు చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం షాపింగ్స్ అని ఇలా ఉన్నాయన్నమాట. పార్క్ హౌస్ అంట, ఇక్కడ చూస్తే కరాచీ బేకరీ, షాపర్ స్టాప్, ఇలాంటి షాపింగ్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట ఇక్కడ. ఇంతమంది ఎక్కడ పోయినారు ఫ్లైట్లో? ఢిల్లీ, గోవా. గోవా పోయినా. నువ్వు ఎన్నిసార్లు జర్నీ చేసావు? నేనా? నేను గోవా 2 times పోయినా. అవునా, ఓకే ఓకే. మా బావ ఇండియా నువ్వు ఎక్కడ పోయినావు ఫ్లైట్లో? ఫస్ట్ టైం ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు మా బావ. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ బెస్ట్ టైం అవుతుంది. మొత్తం అయితే ఎయిర్పోర్ట్లో అయితే ఇట్లాంటి షాపింగ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మొత్తం చూసుకున్నట్లయితే మనకు మంచి మంచి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉంటాయన్నమాట. చూసుకోవచ్చు, ఇక్కడ చూస్తే మొత్తం మన బ్యూటీకి సంబంధించిన ప్రొడక్ట్స్ అయితే ఇక్కడ అన్ని కనిపిస్తున్నాయి. నెక్స్ట్ పక్క షాప్లో చూసుకుంటే కనుక మొత్తం డ్రెస్లు అవి అయితే ఉన్నాయన్నమాట. చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మంచి బ్రాండెడ్ క్లాత్లు అయితే ఇక్కడ ఉన్నాయి. %40 ఆఫ్తో అయితే మనకు వాచ్లు కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ చూసుకున్నట్లయితే. %50, 30% ఆఫ్. నాదైతే యూట్యూబ్లో మొదటి వ్లాగింగ్ అండి, ఎయిర్పోర్ట్ ఎక్స్ప్లోర్ చేయడము. తర్వాత వచ్చేసి ఫ్లైట్ జర్నీ కూడా యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఫ్లైట్ జర్నీ ఫస్ట్ టైం అనమాట, ఫస్ట్ వ్లాగ్ ఇది. కొద్దిగా ఏమైనా మిస్టేక్స్ ఉంటే అయితే అందరు నన్ను క్షమించాలని అయితే అడుగుతున్నాను. ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడు మనకు విఐపి లాంజ్ యాక్సెస్ ఉందన్నమాట. క్రెడిట్ కార్డ్స్ మన దగ్గర ఒక 10 కార్డ్స్ వరకు ఉన్నాయి. మనం అయితే ట్రై చేద్దాం. అంటే 4 మెంబర్స్ ఉన్నాం కదా, 4 మెంబర్స్కి యాక్సెస్ కావాలంటే మన దగ్గర ఎన్ని కార్లలో అవైలబిలిటీ ఉందని చూసుకొని అయితే అక్కడికి వెళ్ళిపోదాం. ఇది ఎన్కామ్ లాంజ్ అనేది మన విఐపి లాంజ్ అనమాట. లాంజ్కి అయితే వెళ్ళిపోతున్నాం. నేను కాలిపోతున్నా. ఫ్రెండ్స్, మనం చూసుకున్నట్లయితే డైమండ్ జ్యువెలరీ కూడా ఉందన్నమాట. డైమండ్ జ్యువెలరీ అండ్ గోల్డ్ జ్యువెలరీ షాప్స్ అయితే ఉన్నాయి ఇక్కడ.
ఇక్కడ ఉమెన్ క్లాతింగ్ డ్రెస్సింగ్. ఆ పక్కన చూసుకున్నట్లయితే అక్కడ కూడా 50% ఆఫ్తో ఉమెన్ క్లాతింగ్ డ్రెస్సింగ్ 50% ఆఫర్స్ అవుతున్నాయి ఇప్పుడు. ఇక్కడ చూసుకున్నట్లయితే బై 1 get 1 ఫ్రీ ఉంది ఇక్కడ. బై 2 get 1 ఫ్రీ ఉంది ఇక్కడ. మేమైతే ఎర్లీ మార్నింగ్ 4 o'clock అయితే ఇక్కడ రీచ్ అయ్యామన్నమాట. 4 అంటే 4:30కి ఇక్కడ రీచ్ అయ్యాము. మనం ఇక పక్కనే స్టార్ బాక్స్ కూడా అయితే నోటీస్ చేసామన్నమాట. స్టార్ బాక్స్ కేఫ్ అయితే ఉందన్నమాట ఇక్కడ. మా ఇద్దరు ఫ్రెండ్స్ అయితే ఫోటోలు మేము ఫోటోలు కొమ్మేస్తారు అసలు. హాయ్, ఇప్పుడే మేము హాయ్ ఫ్రెండ్స్ లో యాక్సెస్ తీసుకున్నాం. 4 members వీఆర్ ఏమంటారు, మేము టిఫిన్ తినకి నెక్స్ట్ రెడీ అవుతున్నాం. ఎందుకంటే మా ఫ్లైట్ డిలే అయింది కాబట్టి 8:20కి స్టార్ట్ ఫ్లైట్. ఫ్రెండ్స్ యాక్చువల్లీ వచ్చేసి మన ఫ్లైట్ అయితే 5 o'clock అంటే 5:30కి ఉండే. 5:30కి చెక్ ఇన్ ఉండే అనమాట. మనకు ఫ్లైట్ వచ్చేసి డిలే అయింది. మనకు 4 hours డిలే అవ్వడం వల్ల మనం ఏంటంటే ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఎంక్లామ్ లాంజ్ అయితే ఒకటి ఉందన్నమాట. ఈ లాంజ్కి వచ్చేసాం అనమాట. ఇప్పుడు 4 members మేము యాక్సెస్ తీసుకున్నాము. ఇప్పుడైతే లాంజ్కి వెళ్ళిపోతాం. మీరు కూడా క్రెడిట్ కార్డు ఉంటే తప్పకుండా తీసుకురండి బ్రదర్. మీరు ఎవరైనా ఇంటర్నేషనల్ జర్నీ అయినా మన డొమెస్టిక్ జర్నీ అయినా ఏది ఉన్నా కూడా ఏంటంటే క్రెడిట్ కార్డ్ యాక్సెస్ ఉంటుంది ఇక్కడ. క్రెడిట్ కార్డ్స్ ఏమైనా ఉంటే క్యారీ చేయండి ఖచ్చితంగా. క్రెడిట్ కార్డ్ లేకుంటే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. హలో హాయ్ ఫ్రెండ్స్, ఏదైతే నాది 4th ట్రిప్. మా ఫ్లైట్ డిలే అవ్వడం వల్ల ఎయిర్పోర్ట్ లాంచ్ వచ్చినాం మేము. ఈ లాంచ్ అయితే చాలా అద్భుతంగా ఉంది. టిఫిన్స్ కానీ స్నాక్స్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ చాలా బాగున్నాయి. మీరు కూడా తప్పనిసరిగా విజిట్ చేయండి. చాలా కొత్త విషయాలు తెలుస్తాయి మనకు. ప్రస్తుతానికైతే మన ఫ్లైట్ డిలే అవడం వల్ల మేము కూడా ఎంజాయ్ చేస్తున్నాం ఇక్కడ. మీరు కూడా ట్రై చేయండి నెక్స్ట్ టైం బెస్ట్గా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మనం అయితే ఎయిర్పోర్ట్లో లాంజ్కి అయితే వచ్చేసినాం. లాంజ్కి వచ్చిన తర్వాత అయితే బ్రేక్ఫాస్ట్ అన్నీ చేసిన తర్వాత మనకి ఇప్పుడే ఒక చిన్న న్యూస్ అయితే వచ్చింది. ఏంటంటే అది మనకు ఫ్లైట్ అయితే మళ్ళీ డిలే అయింది. ఆల్రెడీ మార్నింగ్ 4 o'clock అయితే ఒకసారి డిలే అయింది. ఆ తర్వాత మేము టిఫిన్ చేసి వెళ్ళిపోదామని రెడీ అయ్యేసరికి ఒక్కసారి మెసేజ్ వచ్చేసరికి మేము షాక్ అయిపోయినాం. ఏంటబ్బా అని చూస్తే మనకైతే ఫ్లైట్ అయితే 9 o'clock వరకు డిలే అయింది. అంటే 8:30 వరకు కూడా ఖచ్చితంగా ఇక లాంజ్లో వెయిట్ చేయవలసింది. ఇక మనం చేసే పని అయితే ఏం లేదు. ఫ్రెండ్స్, మన ఫ్లైట్ అయితే లాస్ట్ కాల్ అనౌన్స్ చేశారు ఇప్పుడే. మేమైతే పరిగెడుతున్నాం అనమాట. ఫాస్ట్గా లెట్స్ గో జల్దీ ఫాస్ట్ గో ఫ్రెండ్స్. లాస్ట్ కాల్ అంట. చాలా అర్జెంటుగా పరిగెడుతున్నాం మేమైతే. ఓకే, అయ్యి నా బోర్డింగ్ పాస్ గివ్ మీ. ఎవరిదాల దగ్గర పెట్టుకోరు ఫ్రెండ్స్. మనం వెళ్ళబోయే ఫ్లైట్ అయితే ఇదే అనమాట. స్పైస్ జెట్. ఢిల్లీకి వెళ్తున్నాం మేము. ఫ్రెండ్స్, మనం చూసుకోవచ్చు మన వెనకాలైతే ఇప్పుడు మన ఢిల్లీకి బయలుదేరే ఫ్లైట్ అయితే రెడీ ఉందన్నమాట. స్పైస్ జెట్. మనమైతే స్పైస్ జెట్ అయితే జర్నీ చేయబోతున్నాం ఈరోజు. ఫ్రెండ్స్, మొత్తమే అయితే ఈరోజు ఢిల్లీ ప్రయాణం అయితే మా సాగబోతుంది అనమాట. ఢిల్లీకి వెళ్ళి దిగినాక మళ్ళీ మా ఫ్రెండ్ వినోద్ అయితే ఫుల్ ఎక్సైట్మెంట్లో ఉండనమాట. స్పైస్ జెట్ అండి, 180 కెపాసిటీ, 180 to 196 కెపాసిటీ ఉంటుంది. బాయ్. అదే
మేము ఎక్కేసినాం, ఇంకా స్టార్ట్ కాలేదు. స్టార్ట్ అయితే ఫ్లయింగ్ చేయడం. ఫ్రెండ్స్ మనకైతే విండో సీట్ అయితే ఏం రాలేదన్నమాట. యాక్చువల్గా విండో సీట్ వస్తుందని అయితే ఫుల్ ఎక్సైట్మెంట్ ఉండే, బట్ విండో సీట్ అయితే రాలేదు. ఓకే చూద్దాం, విండో సీట్ రాకున్నా కూడా ట్రై చేద్దాం. మనకైతే విండో సీట్ అయితే రాదులే కానీ, బట్ అంటే మనకు గోపురం ఎక్స్టెన్షన్ రాదు కాబట్టి ఇక్కడ నుంచి అయితే విండో నుంచి అయితే మనం వీడియో రికార్డ్ అయితే చేద్దాం. ఓకే. అరే వినోద్, నీకు ముందుగా వచ్చి సీట్లలో ఖర్చిపోయాయని చెప్పినా కదా. ఆల్మోస్ట్ వచ్చి వాళ్ళు కూర్చురన్నా, వాళ్ళు వచ్చి కూర్చురు. కాదరా, నీకేం చెప్పినా నేను? ఫ్లైట్ రాగానే దగ్గర ఉన్న ఖర్చిపోయాయని చెప్పినా లేదా? అది మన బస్సా లోపల ఊరికొచ్చి ఎక్కేది, సీరియల్గా వెళ్ళాలి. కానీ నేను ట్రై చేసినా కానీ ఆడెవడో వచ్చి కూర్చుండు. ఓకే ఓకే. లేచిపోయిందిరా ఫ్లైట్, లేచింది రోయ్, అరే ఫ్లైట్ లేచింది రోయ్. ఏదైనా జరగలేక ఇట్లా జరుగుతుంది. మబ్బుల్లో విహారిస్తున్నావా? మబ్బులలో విహారిస్తున్నా. అంత మానిటర్లు ఉంటాయి అంతే, ఏముంటాయి, రాడార్ మీదే పోతారు, ఓన్లీ రాడారే. ఫ్రెండ్స్ మనకైతే నైట్ అంతా నిద్ర లేదు కాబట్టి మంచి స్లీప్ అయితే వేద్దామని డిసైడ్ అయిపోయినా. ఎందుకంటే ఇప్పుడు ఎట్లాగో 2 గంటలు చేసేది ఉండదు, చూపిద్దామని కనిపించదు కాబట్టి అయితే నేనైతే కొద్దిగా ఒక చిన్న స్లీప్ అయితే వేద్దామనుకున్నా. నెక్స్ట్ ఢిల్లీ అయితే రీచ్ అయిన తర్వాత మిగతా వీడియో అయితే కంటిన్యూ చేద్దాం.
ఎవరుకుంటారో నాకు పెద్ద ఉంటారు సీట్లు ఇట్లా ఉంటాయి, అది బిజినెస్ క్లాస్ ఉంటుంది, అది బిజినెస్ క్లాస్ ఉంటుంది. స్లీపర్ ఉంటుందా స్లీపర్ ఉంటుంది, ఇట్లా ఇట్లా ఫోల్డ్ చేసి అచ్చా మొత్తం పెద్దగా ఉంటుంది, పెద్ద వండుకోవచ్చు మంచిగా, ఇట్లా పడుకున్నట్టే పడుకోవచ్చు. ఎంతమంది ఉంటారు? ఇంకా పెద్ద ఉంటుంది ఫ్లైట్, అది 600-700 మంది ఉంటుంది, చాలా పెద్ద ఉంటుంది ఫ్లైట్. 400 కదా? 400 ఇదా లే 196, 180 ఉంటాయి, 196 ఉంటాయి. ఫ్రెండ్స్ మన ఫ్లైట్ అయితే ల్యాండ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది, ఆల్మోస్ట్ ల్యాండ్కి అయితే రీచ్ అయిపోయినా. హర్యానా పక్కపక్కకే అన్నీ మళ్ళా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా ఇవన్నీ 3 స్టేట్ పక్కపక్కకే ఉంటాయి. గజియాబాద్ ఇవన్నీ పక్కపక్కకే ఉంటాయి. ఫ్లైట్ అయితే 2 లీటర్స్, ట్రైన్లో అయితే అది కూడా లేదు, బై రోడ్ అసలు తీసుకోవచ్చు, 2 లీటర్ తీసుకోవచ్చు. క్యారీ చేయాలి, ఇట్లా బ్యాగ్లలో పెట్టండి. లేదు ఇంటర్నేషనల్ అయితే 2 లీటరు, లోకల్ డొమెస్టిక్ కాబట్టి 5 లీటర్స్. ఇంటర్నేషనల్ అయితే 2 లీటర్స్, అది కూడా చేతుల్ని క్యారీ చేయాలి, బై హ్యాండ్ క్యారీ చేయాలి. గోవాకే తెచ్చినా 5 లీటర్ తెచ్చినప్పుడే లేదు బ్యాగ్లో పెట్టుకోవచ్చు, డొమెస్టిక్ కాబట్టి ఏం కాదు. మళ్ళీ ఎప్పుడు రిటర్న్? 4 days అంటే ఎల్లుంటాయి కదా. మేము కార్ పర్చేజ్ చేయడానికి వచ్చినాం, అది అయిపోతే వెళ్ళిపోవాలి. అయినా వేయాలంటే వేయాలి, రేపైతే రేపు పని ఎప్పుడు అయిపోతుంది. ఫ్రెండ్స్ కింద చూస్తున్నారు కదా యమునా ఎక్స్ప్రెస్ వే అనమాట, నోయిడా అది. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఢిల్లీ రీచ్ అయిపోయినాం, సేఫ్టీ అయితే ల్యాండ్ కూడా కాబోతున్నాం. టూ 0 ఫ్రెండ్స్ సక్సెస్ఫుల్గా అయితే మనం ల్యాండ్ అయిపోయింది. స్పీడ్ ఫ్రెండ్స్ వేరే స్పీడ్ అయిపోతుంది. డెకరేషన్ చేస్తామండి, డెకరేషన్ ఫ్రెండ్స్ ఏం లేరా అక్కడ ఫంక్షన్, మన పూల మార్కెట్కి వస్తా, గుడిమాల్కాపూర్ పూల మార్కెట్. మొత్తానికైతే సక్సెస్ఫుల్గా ల్యాండింగ్ అయితే అయిపోయింది, ల్యాండ్ అయినాం. ఇంకా 10 నిమిషాల్లో ఎయిర్పోర్ట్, ఢిల్లీ ఎయిర్పోర్ట్ లోపల చూపిస్తాం. ఇక్కడ
ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఫ్లైట్ దిగి ఇప్పుడే జస్ట్ మనం అయితే బస్ ఎక్కుతున్నాం అనమాట. ఈ బస్ ఎక్కేసి మనం టర్మినల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాము. ఇప్పుడే దిగాం ఢిల్లీలో. ఇక ఢిల్లీ సిటీ లోపలికి వెళ్ళి చూసి ఇంకేమన్నా ఉంటే మనం వెళ్ళిన పని అయితే చూసుకున్నాం. ఈరోజు వచ్చిన పని అయితే మొత్తానికి అయితే సేఫ్టీగా ల్యాండ్ అయిపోయి ఢిల్లీ అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడైతే మన టెంపరేచర్ వచ్చి బాగానే 33 degrees ఉంది. లాస్ట్ టైం నేను ఢిల్లీ వచ్చినప్పుడు అయితే వింటర్లో వచ్చాను, డిసెంబర్. అప్పుడైతే మరీ దారుణంగా ఉష్ణోగ్రతలు అయితే పడిపోయి బాగా చలి అయితే వేసింది అనమాట. అప్పటికి ఇప్పుడు చూసుకుంటే అయితే చాలా డిఫరెన్స్ ఉంది. మా వాళ్ళు ఇంకా ఇద్దరు రావాల్సింది అనమాట. వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎదురుగానే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ అని ఒక ఫ్లైట్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మనము టర్మినల్కి వెళ్ళే బస్సు అయితే ఇదే అనమాట. ప్యాసింజర్స్ అంతా కూడా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఒక్కొక్కరికి సీట్లు ఒక్కొక్క దగ్గర రావడం వల్ల అంత పబ్లిక్ అయితే విడిపోయారనమాట. ఒకరికొకరు అంత కలుసుకోవాలి కాబట్టి మళ్ళీ అందరినీ మీట్ అయిన తర్వాత అయితే బస్ ఎక్కి మేమైతే బయలుదేరాం. మన ముంగట కనిపిస్తుంది అయితే చాలా చిన్న ఫ్లైట్ అనమాట. దాదాపు ఒక 40 నుంచి 50 మంది 60 మంది పడుతుండొచ్చు నాకు తెలిసి. 60 మంది కూడా పట్టారు. ఇదైతే స్పైస్ జెట్. ఇది పెద్దది, 196 కెపాసిటీ. మనం ఢిల్లీ ఎయిర్పోర్ట్కు రాగానే ఎయిర్పోర్ట్లో మాత్రం ఇలాంటి అద్భుతమైన ఒక డిజైన్ అయితే కనిపించింది. ఇది డిజైన్ అయితే చాలా బాగుందన్నమాట. ఒకసారి మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్, చాలా బాగుంది డిజైను. మొత్తానికి అయితే మనం ఢిల్లీ రీచ్ అయ్యాం కాబట్టి మనం వచ్చిన పని చూసుకుందాం. బయటికి వెళ్ళి ఎయిర్పోర్ట్లో క్యాబ్ అయితే బుక్ చేసుకొని అయితే సిటీలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మన లగేజ్ అయితే బెల్ట్ మీద వచ్చింది. ఇప్పుడే లగేజ్ కూడా తీసేసుకున్నాము. ఇది కూడా వచ్చింది. ఫ్రెండ్స్ మన లగేజ్ అయితే బెల్ట్ మీద ఇప్పుడే వచ్చింది. లగేజ్ పికప్ చేసుకుని అయితే మేము ఇక్కడ నుంచి ఒకసారి డ్యూటీ ఫ్రీ ఉంటే కనుక డ్యూటీ ఫ్రీలో కొద్దిగా షాపింగ్ చేసుకొని అయితే మేమైతే బయటకు వెళ్తాము.